హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మెర్లపాలెం గ్రామంలో జరిగిన పద్దాలంకమ్మ జాతర వీడియో పోస్ట్ చేస్తున్నాను. మెర్లపాలెం అనే గ్రామం మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పండగ సమయంలో అమ్మవారి జాతర నిర్వహిస్తారు. భోగి ముందు రోజు అమ్మవారిని నిలబెడతారు. 5 రోజుల అనంతరం జాతర చేస్తారు. నెల రోజుల ముందు నుంచి కూడా అమ్మవారు ఈ వ్యక్తి మీద ఉంటారు. ఈ నెల రోజులు ఇతను మధ్యాహ్నం భోజనం ఒకటే తింటారు, సాయంత్రం పాలు ఒకటి తీసుకుంటారు. పద్దాలంకమ్మ దేవతను నిలబెట్టిన 5 రోజులు కూడా ఇతను ఎవరితో మాట్లాడరు. దీని చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే పూర్వకాలం అమ్మవారు నరబలి కోరేవారట. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారందరూ కూడా ఊళ్ళో తిరగడానికి భయపడేవారు. దీనికి పరిష్కారంగా ఏం చేయాలని ఆలోచించి పంబలవారిని పిలిపించారు. పంబలవారితో అమ్మవారి నోరు కుట్టించి భూమిలో ప్రతిష్ఠించేశారు. అప్పటి నుంచి దీనికి అనుసంధానంగా ఆ అమ్మవారు ఈ పంబలవారిపైన వాలి జాతర చేయించుకుంటారు ప్రతి సంవత్సరము కూడాను. చూడండి, ఈ ప్లేస్లోనే అమ్మవారిని భూమిలో ప్రతిష్ఠించారు. పైన అమ్మవారి ప్రతిమను తయారు చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, చేటలో ఇవన్నీ వేసి పెడుతున్నారు కదా, దీనిని నీటి పాప అని అంటారు. ఇది జాతర ముందు రోజు ఇలా చేటలో అన్నీ వేస్తారు. దీనిని అమ్మవారు పట్టిన వ్యక్తి జాతర ముందు రోజు సాయంత్రం కాలువకు తీసుకువెళ్ళి కాలువలో కలుపుతారు వీటన్నింటినీ కూడాను. ఆ రోజు మాత్రం 10 దాటాక ఇంక ఊళ్ళో ఎవరిని కూడా తిరగనివ్వరు. జాతర ముందు రోజు గుడి బయట ప్రాంగణంలో ఇలా ముగ్గు వేస్తారు. జాతర రోజు ఉదయం అమ్మవారిని గోదావరి స్నానానికి తీసుకువెళ్తారు. గోదావరి స్నానానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కూడా ముగ్గు వేసి పూజల అనంతరం తిరిగి మళ్ళీ గుడికి తీసుకువస్తారు. అమ్మవారు తిరిగి గుడికి వచ్చేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఆగి తల మీద నుంచి నీళ్లు పోయించుకున్న తర్వాతే గుడి దగ్గరికి వస్తుంది. చూడండి, ఇదే గోదావరి దగ్గర వేసిన ముగ్గు. అమ్మవారు గోదావరి నుంచి తిరిగి వచ్చేలోపు గుడి దగ్గర ఈ విధంగా ముగ్గు వేస్తారు. ఈ ముగ్గుని ఎవరూ తాకకూడదు. దీన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ ప్లేస్లోనే అమ్మవారికి మేకను బలివ్వడం కూడా చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.